రేపే కాంగ్రెస్ తొలి జాబితా. రేవంత్ రెడ్డి కూడా నిన్న మీడియాతో చిట్ చాట్లో 7వ తారీఖు అంటే రేపు 8వ తారీఖు లేదా ఎల్లుండి మేము ఫస్ట్ లిస్ట్ని విడుదల చేయబోతున్నామని చెప్పారు. ఆంధ్రజ్యోతిలో ఆ కథనం కనిపిస్తున్నది. గురువారం ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. 9 మందిని ప్రకటించే ఛాన్స్. ఖమ్మం, భువనగిరి సహా కొన్ని సీట్లు పెండింగ్లో ఉంటాయట. వచ్చే లోక్సభ ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఖరారును ముమ్మరం చేశాయి. తెలంగాణలోని 17 లోక్సభ సీట్లకు గాను బీజేపీ 9 సీట్లలో, బీఆర్ఎస్ 4 సీట్లలో అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ కూడా ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. ఇటీవల రేవంత్ రెడ్డి, భట్టితో భేటీ అయిన స్క్రీనింగ్ కమిటీ 10కి పైగా సీట్లలో అభ్యర్థులను ప్రాధాన్యాల వారీగా గుర్తించింది. ఢిల్లీలో గురువారం సమావేశం కానున్న ఏఐసిసి కేంద్ర ఎన్నికల కమిటీ తొలి జాబితాను ఖరారు చేయబోతుంది. ఇప్పటికే స్పష్టత వచ్చిన 9 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసి అదే రోజు ప్రకటించబోతున్నట్లుగా ఎక్కడుంది అదే రోజు ప్రకటించబోతున్నట్లుగా చెబుతున్నారు. మహబూబ్ నగర్లో ఏఐసిసి కార్యదర్శి చెల్లా వంశీచంద్రెడ్డి తమ అభ్యర్థి అని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. ఇక మల్కాజ్గిరి సీటును సినీ హీరో అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖర్ రెడ్డికి, చేవెళ్ల సీటును వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ పట్నం సునీతారెడ్డికి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. సికింద్రాబాద్లో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నల్గొండ సీటుకు మాజీ మంత్రి జానారెడ్డి లేదా ఆయన తనయుడు రఘువీర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయబోతున్నట్టుగా సమాచారం. నిజామాబాద్ సీటును ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. మెదక్లో ముదిరాజ్ నేత నీలం మధు, జహీరాబాద్లో మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ అభ్యర్థిత్వాలు ఖరారైనట్లే అని తెలుస్తోంది. ఇప్పుడు బీసీలకి వీళ్ళు ఇచ్చే సీట్లు ఏవయ్యా అంటే మెదక్ ఒకటి వినబడతా ఉంది. మళ్ళీ ఇక్కడ మెదక్ కూడా మైనంపల్లి హనుమంతరావు ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు ఆ టికెట్ కావాలని. సో లేదంటే నీలం మధు, ముదిరాజ్ ఈయన ఒక్కడు బీసీగా కనబడుతున్నాడు. ఒకవేళ ఈయనకి ఇస్తే సురేష్ షెట్కారు ఆయన సామాజిక వర్గం లింగాయత్ సామాజిక వర్గం అనుకుంటే నేను అనుకోవడం. సో ఆయన బేసిక్గా మేజర్ కమ్యూనిటీ కూడా కాదు ఈ తెలంగాణ స్టేట్లో. సో ఇప్పుడు ఆయన్ని కూడా సరే వాళ్ళు బీసీ కావచ్చు, బట్ ఆయన్ని కూడా ఈ కోటాలో వేసి ఇక మేము బీసీలకు టికెట్లు ఇచ్చినామని చెప్తారు వీళ్ళు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ సీటు వదులుకున్న ప్రవీణ్ రెడ్డితో పాటు వెలమ సామాజిక వర్గ నేత రాజేంద్రరావు పేర్లు కరీంనగర్ సీటు కోసం పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పార్టీ నేత మస్కతీతో పాటు మరో మహిళ పేరు వినిపిస్తోంది. ఇక వరంగల్ సీటుకు దొమ్మాట సాంబయ్య పేరు ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నాగర్ కర్నూలు సీటు తమదే అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి మీడియా ముఖంగానే చెబుతున్నారు. కానీ ఆ స్థానం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సైతం పోటీ పడుతున్నారు. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు వంశీతో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ సుగుణకుమారి పేరును కూడా పరిశీలిస్తున్నారు. స్థానిక నేత పెర్క శ్యామ్ పేరు సైతం వినిపిస్తోంది. మహబాద్ సీటుకు బలరాం నాయక్, పార్టీ నేత విజయబాబు అభ్యర్థిత్వాలు పరిశీలనలో ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్న సోయం బాపురావుకు ఆ పార్టీ తొలి జాబితాలో సీటు దక్కని సంగతి తెలిసిందే. పూర్వాశ్రమంలో కాంగ్రెస్ టీడీపీలో పనిచేసిన ఆయన్ను పార్టీలోకి తీసుకొని టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. ఖమ్మం లేదా భువనగిరి నుంచి పోటీ చేయాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి కోరిన నేపథ్యంలో ఆ 2 సీట్లకు అభ్యర్థుల ఎంపికను పెండింగ్లో పెట్టినట్టుగా చెబుతున్నారు. మరోవైపు ఖమ్మం సీటు కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి నందిని, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి రేసులో ఉన్నారు. అలాగే భువనగిరి సీటును టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆశిస్తుండగా తన భారీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ను త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డితో పాటు బీసీ కోటా కింద శనగాని దయాకర్ గౌడ్ కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్నాడు, పున్న కైలాస్ చేస్తున్నాడు, తీన్మార్ మల్లన్న లీడ్లో ఉన్నాడు. సో ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. కానీ వీళ్ళెవ్వరికి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళు ఆ సీటుని ఇస్తే రెడ్డికి ఇవ్వాలి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కన్నియాలే, కోమటిరెడ్డి బ్రదర్సు అన్న కొడుకు కన్నియాలే, లేదు చామల కిరణ్ కుమార్ రెడ్డి కన్నియాలే, లేదంటే వీళ్ళెవ్వరూ పోటీ చేయకపోతే అమ్మో రాహుల్ గాంధీని అన్న తీసుకురావాలి. కానీ ఒక బీసీకి మాత్రం ఇవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు. వాళ్ళ ప్లాన్ కూడా అదే. అందుకే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు కదా, రాహుల్ గాంధీని భువనగిరిలో పోటీ చేయమని కోరుతాం, ఖమ్మంలో పోటీ చేయమను. అసలు కాదు ఖమ్మంలో కూడా ఎందుకు, ఖమ్మంలో కూడా ఒక బీసీకి ఇవ్వండి. మీరు ఎక్కడ పోటీ చేయమని అడగాలి రాహుల్ గాంధీని? ఎక్కడైతే మీరు బలహీనంగా వీక్గా ఉన్నారో ఆ స్థానం నుంచి రాహుల్ గాంధీని పోటీ చేయమనాలా. మెదక్ నుంచి పోటీ చేయమనండి, ఇంకొక సీట్ ఇవ్వండి, నీలం మధుకి ఇంకొకరికి గెలిచే సీట్ ఇవ్వండి. ఇప్పుడు అక్కడ గెలవరని కాదు, కానీ అక్కడ ఫైట్ టఫే ఉంటుంది కదా, ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది అక్కడ.
100% మెదక్లో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. బీఆర్ఎస్ కూడా బలంగానే ఉంటుంది అక్కడ. ఎందుకంటే సిద్దిపేట, గజ్వేల్ 2 నియోజకవర్గాలు హరీష్ రావు, కేసీఆర్ నియోజకవర్గాలు. వాళ్ళ ఓటు బ్యాంకు వాళ్ళకు ఉన్నది అక్కడ. ఇట్లాంటి ట్రయాంగిల్ ఫైట్ ఉన్న దగ్గరేమో బీసీలు గుర్తొస్తారు మీకు. సికింద్రాబాద్ బీసీ గుర్తొచ్చిండు. సికింద్రాబాద్లో, హైదరాబాద్లో బేస్ గట్టి ఉంటుంది బీజేపీది. ఇప్పుడు ఒకవైపునేమో మోడీ మీది కుటుంబ పార్టీ, కుటుంబ పాలన అని అంటూ ఉంటే మీరు దాని నుంచి బయటపడాలా? మీరు ఇంకొక వైపున కులగణన అన్న అంశాన్ని వాళ్ళ హిందుత్వ ఆర్ మతతత్వ ఎజెండాకి మేము కౌంటర్గా అని చెప్తున్నారు. కులగణన అంటారు, టికెట్లు ఇయ్యరు. ఈ ఏడా జనం నమ్ముతారు చెప్పండి? సో మీ వైఖరిలో మార్పు రావాలి, మీ ఆలోచనల్లో మార్పు రావాలా? మీరు ఇస్తున్న ఈ టికెట్ల విషయంలో కూడా మీకు అది రేపు ఎదురు దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తుంది. ఇది మీ కార్యకర్తలు ఆలోచిస్తున్న విషయాన్ని నేను మీకు చెప్తా ఉన్నా. మార్చుకుంటే మీకు రిజల్ట్స్ అనుకూలంగా వస్తాయి. మీరు ఎవరెవరెవరెవరినో తెచ్చి మీకు నచ్చిన వాళ్ళని తెచ్చే మేము పవర్లో ఉన్నాం, ఏమేమి ఏది చేసినా నడుస్తుంది అనుకుంటే అది మీ పొరపాటు. మీరు ఇచ్చిన క్యాండిడేట్స్ అంతా అట్లే. ఇప్పుడు మల్కాజ్గిరిలో అల్లు అర్జున్ మామ గెలుస్తాడా ఈటెల ముందు? అవుతుందా? మీరు చెప్పండి, అయ్యే పనేనా అది? సో చూడాలి మరి ఎట్లుంటుందో ఈక్వేషన్ అన్నది. మొత్తానికైతే ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా రేపటి ఎంపీ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది.